Hello, my beauties. Welcome back to our YouTube channel, Beauty by Boss. One stop destination for all my girlies out there. మీరు నన్ను లేదా నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే నేను బ్యూటీ ఫ్యాషన్ అండ్ లైఫ్ స్టైల్ రిలేటెడ్ వీడియోస్ చేస్తుంటాను. మీకు ఒకవేళ ఈ టాపిక్స్ పైన ఇంట్రెస్ట్ ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఈ వీడియోలో మీలో చాలా మంది కన్ఫ్యూజ్ అయ్యే టాపిక్ గురించి మాట్లాడుకోబోతున్నాము. ఫౌండేషన్ అంటే ఏంటి, బీబీ క్రీమ్ అంటే ఏంటి, స్కిన్ టింట్ అంటే ఏంటి, ఈ త్రీని ఎవరెవరు యూజ్ చేయాలి, ఎప్పుడెప్పుడు యూజ్ చేయాలి, ఏది డైలీ యూజ్ చేయాలి, బిగినర్స్కి ఏది బెస్ట్ అని డీటెయిల్‌గా ఈ 3 ప్రొడక్ట్స్‌కి డిఫరెన్స్ ఏంటి అన్నీ క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. మీకు ఈజీగా అర్థమయ్యేలాగా చెప్పడానికి ట్రై చేస్తాను. సో ఇక లేట్ చేయకుండా వీడియోనైతే స్టార్ట్ చేసేద్దాం. చాలా మంది ఏంటంటే ప్రోడక్ట్ రివ్యూస్ చూసి ప్రోడక్ట్‌ని పర్చేస్ చేసేస్తూ ఉంటారు. కానీ తీసుకున్న తర్వాత డౌట్ వస్తుంది. ఈ ప్రోడక్ట్ మనకి సెట్ అవుతుందా లేదా అని చెప్పి. ఈజీ లాంగ్వేజ్‌లో సింపుల్‌గా చెప్పడానికి ట్రై చేస్తాను. స్కిన్ టింట్ కావచ్చు, బీబీ క్రీమ్ కావచ్చు, ఫౌండేషన్ కావచ్చు. ఈ 3 ప్రొడక్ట్స్ అనేది మనం బేస్ ప్రొడక్ట్‌లోనే యూజ్ చేస్తాము. సో, బేసిక్‌గా బేస్ ప్రొడక్ట్ ఏంటి అంటే స్కిన్ ప్రెప్ చేసుకొని మనకేమైనా యాక్నే మార్క్స్ కావచ్చు, డార్క్ స్పాట్స్ కావచ్చు, అనీవెన్ స్కిన్ టోన్ ఉంది అంటే దాన్ని కవర్ చేయడానికి మనం బేస్ ప్రొడక్ట్స్‌ని యూజ్ చేస్తూ ఉంటాం. అంటే ఓవరాల్‌గా మన ఫేస్ మొత్తానికి యూజ్ చేస్తూ ఉంటామనమాట ఈ బేస్ ప్రొడక్ట్స్ అనేది. ఈ 3 ప్రొడక్ట్స్ వచ్చేసి బేస్ ప్రొడక్ట్స్ కిందకే వస్తాయి. ఫస్ట్ వచ్చేసి బీబీ క్రీమ్ గురించి మాట్లాడుకుందాము. మీలో గూడా చాలా మంది బీబీ క్రీమ్స్‌ని మంచివి రికమెండ్ చేయమంటూ ఉంటారు. సో, రీసెంట్ టైమ్స్‌లో నేను యూజ్ చేసిన బెస్ట్ బీబీ క్రీమ్ అయితే మేబ్లిన్ నుంచి ఈ బీబీ క్రీమ్ అనమాట. అలానే మార్స్ నుంచి కూడా ఒక బీబీ క్రీమ్ ఉంది. అది కూడా చాలా బావుంటుంది. అది కొంచెం థిక్ కన్సిస్టెన్సీలో ఉంటుందనమాట. ఇదైతే బెస్ట్ ఆప్షన్. ఎందుకంటే ఇందులో మనకి షేడ్ రేంజ్ కూడా ఆల్మోస్ట్ లైక్ ఒక 10-11 వరకు ఉన్నాయనుకుంటా. సో, చూజ్ చేసుకోవడానికి మనకి ఈజీగా ఉంటుంది. ఫస్ట్ బీబీ క్రీమ్ గురించి మాట్లాడుకుందాము. బేసిక్‌గా బీబీ అంటే బ్యూటీ బామ్ లేదా బ్లెమిష్ బామ్ అంటూ ఉంటామనమాట. ఫుల్ ఫార్మ్ అయితే బీబీ క్రీమ్‌కి అది. అంటే మేకప్ కంటే కొంచెం స్కిన్ కేర్ కేటగిరీలోకి వేస్తే బెటర్ అని నా ఫీలింగ్. ఎందుకంటే యూజువల్లీ ఇందులో మాయిశ్చరైజింగ్ ఇంగ్రీడియెంట్స్ అనేది ఎక్కువుంటాయి. అంటే మన స్కిన్‌కి ఎక్కువ హైడ్రేషన్ ప్రొవైడ్ చేస్తుందనమాట ఈ బీబీ క్రీమ్స్ అనేవి. ఆల్సో కొన్ని బీబీ క్రీమ్స్‌కి ఎస్‌పీఎఫ్ కూడా ఉంటాయి. లైక్ ఈ మేబ్లిన్ ఫిట్ మీ బీబీ క్రీమ్‌లో కూడా 50 ఎస్‌పీఎఫ్ ఉందనమాట. సో, ఇలా మనకి మాయిశ్చరైజింగ్ ప్రాపర్టీస్‌తో పాటు కొన్ని బీబీ క్రీమ్స్‌లో ఎస్‌పీఎఫ్ కూడా ఇచ్చుంటారు. దీని టెక్స్చర్ వచ్చేసి కొంచెం క్రీమీగా ఉంటుంది. మీ ఫేస్ పైన ఏదైనా లైట్‌గా రెడ్‌నెస్ ఉన్నా, లైట్ అనీవెన్ స్కిన్ టోన్ ఉన్నా ఇది కొంచెం మనకి కవర్ చేస్తుందనమాట. మరీ అంత హై కవరేజ్ ఇవ్వదు. స్కిన్ లాంటి ఫినిష్ అనేది ఇస్తుంది. ఇది చూడొచ్చు ఇక్కడ ఎంత హైడ్రేటింగ్‌గా కనిపిస్తుందో. అందుకే నేను చెప్పాను ఇందులో కొంచెం హైడ్రేటింగ్ ఫార్ములా అనేది ఎక్కువ ఉంటుంది కాబట్టి మనకి ఇలా షైనీగా కూడా ఉంటుందనమాట. సో, మీకు ఒకవేళ డ్రై స్కిన్ ఉంది, మరీ అంత అనీవెన్ స్కిన్ లేదు, తక్కువ డార్క్ స్పాట్స్ ఉన్నాయి అంటే మీరు దీన్ని యూజ్ చేసుకోవచ్చు. ఆల్సో బిగినర్స్‌కి కూడా ఇది బెస్ట్ అని చెప్తాను. ఎందుకంటే షేడ్స్ చూజ్ చేసుకోవడం కూడా ఈజీగా ఉంటుంది. సో, దీన్నొచ్చేసి ఎవరైనా బిగినర్స్ యూజ్ చేసుకోవచ్చు. కాలేజ్ వెళ్ళే వాళ్ళు యూజ్ చేసుకోవచ్చు. ఆఫీస్ వెళ్ళే వాళ్ళు కూడా యూజ్ చేసుకోవచ్చు. తక్కువ టైంలో మీకు మంచి ఎఫర్ట్ పెట్టినట్టు మేకప్ కావాలి అంటే బీబీ క్రీమ్స్ అనేది బాగా హెల్ప్ అవుతాయి. మనమేం దీన్ని స్పంజ్ లేదా బ్రష్‌తో యూజ్ చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ ఫింగర్‌తో మనం రబ్ చేసుకున్న మంచిగా ఈవెన్‌గా స్ప్రెడ్ అయిపోతుంది. నెక్స్ట్ కమింగ్ టు స్కిన్ టింట్స్. స్కిన్ టింట్స్ ఈ మధ్య బాగా పాపులర్ అవుతున్నాయి. మీరు కూడా తప్పకుండా వినే ఉంటారు. నేను కూడా వీటిని చాలా సార్లు రికమెండ్ చేశాను. బేసిక్‌గా స్కిన్ టింట్స్ ఏంటంటే చాలా లైట్ కవరేజ్ ఇస్తాయి. చాలా లైట్ కవరేజ్ ఇస్తాయి. మీ డార్క్ స్పాట్స్ కావచ్చు, పింపుల్స్, యాక్నే మార్క్స్ ఏవి కవర్ చేయదు. చాలా లైట్ కవరేజ్ అనేది ఇస్తాయి. స్కిన్ లాగా ఉంటుంది. బట్ బెటర్ ఫినిష్ అనేది ఉంటుందనమాట. లైక్ మీకు హెవీ అంటే మేకప్ ఏసుకోవడం ఇష్టం లేదు. సింపుల్‌గా కావాలి అంటే స్కిన్ టింట్స్ బాగా హెల్ప్ అవుతాయి. అంటే మన స్కిన్ లాగే ఉంటుంది. బట్ కొంచెం బెటర్‌గా చూపిస్తుందనమాట. బేబీ క్రీమ్‌తో పోలిస్తే స్కిన్ టింట్స్ అనేది చాలా లైట్‌గా ఉంటాయి. దీనికంటే లైట్‌గా ఉంటాయన్నమాట స్కిన్ టింట్స్ అనేది. సో, మోస్ట్‌లీ మీకు పోర్స్ ఎక్కువ క్లాగ్ అయిపోతాయి అనే వాళ్ళకి కూడా స్కిన్ టింట్స్ బాగా హెల్ప్ అవుతాయి. నేను కూడా రీసెంట్ టైమ్స్‌లో నాకు బాగా పోర్స్ క్లాగ్ అయిపోతున్నాయన్నమాట. సో, లైట్ వెయిట్‌గా ఉన్నవే యూజ్ చేస్తున్నాను. లారియల్ నుంచి ఈ ఇన్‌ఫాలిబుల్ 24 అవర్స్ స్కిన్ టింట్ బాగా వర్క్ అయింది నాకు. సో, మీరు కూడా ఒకసారి కావాలంటే ట్రై చేయొచ్చు. లైట్ వెయిట్‌గా ఉంటుంది. హైడ్రేటింగ్‌గా ఉంటుంది. మంచి జ్యూసీ ఫినిష్ ఇస్తుంది. స్కిన్‌లో ఒక మంచి హెల్తీ గ్లో లాగా యాడ్ చేస్తుందనమాట. మన స్కిన్ లాగే ఉంటుంది. బట్ చూడ్డానికి హెల్తీగా, గ్లోయిగా కనిపిస్తుంది. లైట్ కవరేజ్ ఇస్తుంది కాబట్టి డైలీ వేర్స్‌కి పర్ఫెక్ట్ అని జెప్తాను. ఇది ఎవ్వరైనా యూజ్ చేయొచ్చు. బిగినర్స్ కావచ్చు, కాలేజ్ వెళ్ళేవాళ్ళు, ఆఫీస్ వెళ్ళేవాళ్ళు, ఇంట్లో ఉండేవాళ్ళు ఎవ్వరికైనా హెల్ప్ అవుతుంది. చాలా 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 బావుంటుంది. మీరు ఇంతవరకు స్కిన్ టింట్స్ ట్రై చేయలేదంటే ఒక్కసారి ట్రై చేయండి. మీకు కూడా నచ్చుతుంది. నెక్స్ట్ కమింగ్ టు ఫౌండేషన్స్. సో, బేసిక్‌గా ఫౌండేషన్స్‌లో ఏంటంటే ఎక్కువ కవరేజ్ వచ్చేవి ఉంటాయి.
లైట్ కవరేజ్ ఉంటాయి, మీడియం కవరేజ్ కూడా ఉంటాయి. ఇందులో మనకి ఇంకా డిఫరెంట్ టైప్స్ కూడా ఉంటాయన్నమాట. డ్యూయి ఫినిష్ ఇచ్చేవి, మ్యాట్ ఫినిష్ ఇచ్చేవి, మూస్ ఫార్మ్‌లలో ఉంటాయి. సెమీ మ్యాట్ ఫినిష్ ఇచ్చేవుంటాయి. ఇంకా మనకి చాలా డిఫరెంట్ టైప్స్ ఉంటాయి ఫౌండేషన్స్‌లో గూడా. బేసిక్‌గా కవరేజ్ విషయంకొస్తే మీకు మంచి కవరేజ్ కావాలి అంటే ఈ రెండిటితో పోలిస్తే ఫౌండేషన్ అనేది మనకి మంచి కవరేజ్ అనేది ఇస్తుంది. ఇందులో కూడా నేను చెప్పినట్టు లైట్, మీడియం, హై కవరేజ్‌లో ఉండే ఫౌండేషన్స్ ఉంటాయి. సో, మీకు అకార్డింగ్‌లీ ఎలాంటి కవరేజ్ కావాలో అలాంటివి చూస్ చేసి మీరు ఫౌండేషన్ తీసుకోవచ్చు. అండ్ ఇదొచ్చేసి మనకి ఆల్‌మోస్ట్ మీడియం టు హై కవరేజ్ ఇస్తుంది. కానీ స్కిన్ పైన చాలా లైట్ వెయిట్‌గా ఉంటుంది. ట్రస్ట్ మీ ఇంత మంచి ఫౌండేషన్ నేనైతే ఎక్కడ చూడలేదు. 'పిల్‌గ్రిమ్' నుంచి రీసెంట్‌గానే 'డ్రీమ్ మ్యాట్ సెరమ్' ఫౌండేషన్ అయితే ట్రై చేశాను. నాకైతే చాలా బా నచ్చేసింది. నేను డీటెయిల్ షార్ట్ కూడా చేశాను దీనిపైన. ఈ వీడియో అప్‌లోడ్ చేసే టైంకి అప్‌లోడ్ చేసే ఉంటాను. ఒకసారి నా షార్ట్స్ చెక్‌ఔట్ చేయండి. డీటెయిల్ రివ్యూ కావాలంటే ఈ ఫౌండేషన్ పైన. అండ్ ఫౌండేషన్స్ ఎలా చూజ్ చేసుకోవాలి, కరెక్ట్ షేడ్ అనేది కూడా చాలా మనకి కన్‌ఫ్యూజింగ్‌గా ఉంటుంది. నేను ఆల్రెడీ నా షార్ట్స్‌లో ఆ వీడియో కూడా అప్‌లోడ్ చేశాను. సో, నా షార్ట్స్‌లో రెగ్యులర్‌గా మీరు చూస్తూ ఉన్నారంటే, మీకు కావాల్సిన బిగినర్ ఫ్రెండ్లీ వీడియోస్ అన్నీ నేను పోస్ట్ చేస్తూ ఉంటాను. సో, షార్ట్స్‌లో కూడా కొంచెం యాక్టివ్‌గా ఉండండి. చెకౌట్ చేస్తూ ఉండండి. యాక్నే మార్క్స్ ఉన్నా, డార్క్ స్పాట్స్ ఉన్నా, రెడ్ స్పాట్స్ ఉన్నా, లేదా అన్‌ఈవెన్ స్కిన్ టోన్ ఉన్నా అన్నిటిని కవర్ చేస్తుంది. మన స్కిన్ మొత్తానికి ఒక మంచి ఈవెన్ ఫినిషన్ అనేది ఇస్తుంది. సో, మీరు మేకప్ వేసుకున్నట్టు మీకు తెలియాలి అంటే లైక్ డార్క్ స్పాట్స్ అన్‌ఈవెన్ స్కిన్ టోన్ మీకు పూర్తిగా కనిపించకూడదు అంటే ఫౌండేషన్స్‌ని చూజ్ చేసుకోండి. ఇదొచ్చేసి ఏదైనా అకేషన్స్‌కి బెస్ట్ అని చెప్తాను. లేదా మీరేదన్నా లైటింగ్స్‌కి వేసుకోవాలి మేకప్ అనుకుంటున్నారంటే ఫౌండేషన్స్‌ని ట్రై చేయండి. బీబీ క్రీమ్స్ అండ్ స్కిన్ టింట్స్ కంటే. ఎందుకంటే మన స్కిన్‌ని ఈవెన్ చేసి మంచిగా కనిపిస్తుంది కాబట్టి ఫౌండేషన్స్ అయితే బెస్ట్ ఆప్షన్. నేను చాలా మంది దగ్గర విన్న విషయం ఏంటంటే ఫౌండేషన్ అప్లై చేసుకున్నామంటే మన స్కిన్ పైన ఒక హెవీ ఫీలింగ్ వచ్చేస్తుంది అని అంటూ ఉంటారు. అదసలు అలా జరగదు. మీకు ఫౌండేషన్ అలా హెవీగా అనిపిస్తోంది అంటే మీరు ఎక్కువ ప్రొడక్ట్‌ని అప్లై చేసుకున్నారని అర్థం. మనం కొంచెం మనకెంత కావాలో అంత ప్రొడక్ట్‌నే మనం ఫేస్ పైన అప్లై చేసుకున్నామంటే అలా హెవీ ఫీలింగ్, కేకీ ఫీలింగ్ రాదు. సో, ఫౌండేషన్ మనం అప్లై చేసుకునేటప్పుడు రైట్ క్వాంటిటీని చూజ్ చేసుకోవడం అనేది కూడా చాలా ఇంపార్టెంట్. సో, క్లియర్‌గా మీకు అర్థమయ్యేలాగా ఈ మూడిటికి డిఫరెన్స్ చెప్పాననే అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు హెల్ప్‌ఫుల్‌గా అనిపిస్తే ఖచ్చితంగా లైక్ చేసి హైప్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయండి. నువ్వు మేకప్ ప్రొడక్ట్స్‌లో ఏ ప్రొడక్ట్స్ ఎక్కువ కన్‌ఫ్యూజ్ అవుతూ ఉంటారో నాకు కింద కమెంట్స్‌లో చెప్పారంటే ఇలా డిఫరెన్షియేట్ చేసి ఏది ఎవరు యూజ్ చేయొచ్చు అని క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, ఇంకా ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ చూడాలంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న పక్కనే మీకు బెల్ ఐకాన్ కనిపిస్తుంది. దాన్ని క్లిక్ చేశారంటే నేను పెట్టిన ఇంకా ఇలాంటి వీడియోస్ చాలా చూడొచ్చు. ఐ విల్ సీ యూ ఆల్ ఇన్ మై నెక్స్ట్ వీడియో. బై బై.